గుడ్ మార్నింగ్. సో ఎవ్రీ డే ప్రతిరోజు 100 to 200 పిప్స్ మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఈ మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని ఈ జోన్స్ ఏవైతే మార్నింగ్ మనం తీసుకుంటున్నామో ఇవే జోన్స్ ప్రతిరోజు వర్క్ చేస్తున్నాయి. ప్రతిరోజు పిన్ టు పిన్ వర్క్ చేస్తున్నాయి. సో ఈ జోన్స్ ని బేస్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ ని బేస్ చేసుకొని ఈ రోజు కూడా ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఈ రోజు ఏ జోన్స్ ఇంపార్టెంట్, ఏ జోన్ దగ్గర ఎటు సైడ్ ఎంట్రీ తీసుకున్నాలి, సో మార్కెట్ స్ట్రక్చర్ ఎట్లుంది, ఇదంతా తెలుసుకుందాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా న్యూ జోన్స్ యాడ్ అయినా నేను మీకు అందులో ఇస్తాను. ఆ జోన్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో నేను మీకు నిన్న ఇచ్చిన జోన్స్ 2 జోన్స్ ఇచ్చాను. ఈ రెడ్ జోన్ ఇచ్చాను, ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. మార్కెట్ గ్రీన్ జోన్ దగ్గరికి ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చి రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడ నా ఎంట్రీ అనేది అయింది. నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేశారు. ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, అక్కడ ఎంట్రీ తీసుకున్నాను, టార్గెట్ ఇక్కడ వరకు వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ సెకండ్ టైం కూడా సేమ్ అదే జోన్ దగ్గరికి వచ్చింది. రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి. సో ఈ రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. చూడండి, మార్కెట్ మన జోన్ కి 2 టైమ్ మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. 2 టైమ్స్ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్మెంట్ ఉంది. ఎప్పుడైతే మన జోన్ దగ్గరికి వస్తుందో, మన జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మార్కెట్ లో మూవ్మెంట్ కూడా ఇదే విధంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా మన జోన్స్ అనేవి మార్కెట్ లో వర్క్ చేస్తాయి. స్ట్రాంగ్ జోన్స్ మార్కెట్ అనేది మన జోన్స్ ని బ్రేక్ చేయడం కష్టం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ హిట్ అయిపోయింది, టార్గెట్ ఇచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇదే జోన్ ని బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ పడింది. నేను ఈ గ్రీన్ జోన్ కూడా ఇచ్చాను నిన్ననే. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. అది ఈ రోజు మార్నింగ్ మార్కెట్ లో ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఎంట్రీ మార్నింగ్ ఇచ్చింది. మార్నింగ్ ఇంతకు ముందు ఎంట్రీ ఇచ్చింది. చూడండి, ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్, ఇది హ్యామర్ క్యాండిల్ వచ్చింది. మనం ఎంట్రీ తీసుకున్న టార్గెట్ అనేది ఇచ్చేసింది. చూడండి, సెకండ్ టైం ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకి ఎంట్రీ అనేది ఇచ్చేసింది, టార్గెట్ అనేది ఇచ్చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ పవర్ఫుల్ 6 స్ట్రాటజీస్. మన జోన్స్ ని మార్కెట్ ఆ రోజు టెస్ట్ చేయకపోతే నెక్స్ట్ డే టెస్ట్ చేసినా ఆ జోన్ కి మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆ జోన్ కి మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ కూడా సేమ్ అదే చేసింది. మార్కెట్ ఆ జోన్ దగ్గరికి వచ్చి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ అనేది ఇప్పుడు పైకి వెళ్తుంది. సో మరి మనం ఈ రోజు ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది డౌన్ సైడ్ కి. సో డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేవి మీరు ఐడెంటిఫై చేయాలి, డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. సో మరి డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకున్నాలి అంటే ఇంపార్టెంట్ జోన్ ఈ గ్రీన్ జోన్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ నుంచి మార్కెట్ పడే అవకాశం ఈ రెడ్ జోన్ నుంచి కూడా ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది. ఇక్కడ కూడా మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఇది సేఫ్ కాదు. మీరు సేఫ్ గా ఉండాలి, సేఫ్ ఎంట్రీ తీసుకోవాలి అంటే ఈ గ్రీన్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ నుంచి మీరు డైరెక్ట్ సేఫ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అది కాకుండా ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. దీన్ని రెడ్ జోన్ అనుకుందాం, మనం దీన్ని రెడ్ జోన్ అనుకుందాము. ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ ని పర్పుల్ జోన్ గా మనం కన్సిడర్ చేద్దాం. ఇది పర్పుల్ జోన్. సో ఈ 3 జోన్స్ అనేవి ఇప్పుడు మార్కెట్ లో ఇంపార్టెంట్ జోన్స్. అది కాకుండా మార్కెట్ ఒకవేళ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. సో ఎందుకు అంటే ఆల్రెడీ మార్కెట్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయింది కాబట్టి డౌన్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేసి డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ జోన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్స్. ఈ జోన్స్ ని బేస్ చేసుకుని ట్రేడ్ చేయండి. వితౌట్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ చేయొద్దు. డిసిప్లిన్ గా ట్రేడ్ చేయండి. సెటప్ వస్తేనే ట్రేడ్ చేయండి.
సెటప్ రాకపోతే ట్రేడ్ చేయకండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ రోజు కాకపోతే మార్కెట్ రేపైనా ఓపెన్ అవుతుంది. 24 అవర్స్ ఉంటుంది మార్కెట్, 24 అవర్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మన ప్రాపర్ సెటప్ క్రియేట్ అవుతుంది, ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో కాబట్టి వెయిట్ 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 చేయండి, వెయిట్ చేయండి. మార్కెట్ మన జోన్ దగ్గరికి వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ట్రేడ్ తీసుకోండి, ఖచ్చితంగా టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్కి ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.